మొత్తం అయితే క్లీన్ అయిపోయిందండి గ్లాస్ డోర్. నేను చెప్తే కానీ ఇక్కడ మీకు గ్లాస్ డోర్ ఉందో లేదో తెలియదు. మన నైబర్స్ ఉంటారు ఇటుపక్క ఆయనకి వాళ్ళకి ఒక 80 years కపుల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇంక మా మమ్మీ అయితే రేపే వస్తుందన్నమాట. సో ఈ రోజు అయితే ఫుల్గా ఇల్లు డీప్ క్లీనింగ్ చేయబోతున్నాం అండి. అసలు మా ఇల్లుని ఎలా మెయింటైన్ చేస్తాను చూపించుకోవడం చాలా రోజులైంది కదా. శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ మంచి మంచి హెల్దీ మీల్స్ చేసుకుంటూ ఈ రోజు అయితే డిమిల్ స్టార్ట్ చేశానండి. సో ఫస్ట్ అయితే మన గార్డెన్లో బోల్డ్ పూలు పూస్తున్నాయండి. అసలు ఇది చైతన్య అనమాట. పింక్ రోజ్ నాకు చాలా ఇష్టం అని చెప్పి చేశాడు. ఫ్రాగ్రెన్స్ రోజ్ ఇది. అలాగే ఈ రోజు ఇంకో కలర్ అండి, 2 కలర్స్ మిక్స్ అనమాట. లోపల ఎల్లో ఉంటుంది, బయట రెడ్ ఉంటుంది అనమాట. ఈ పాదు ఎప్పుడో మార్చిలో పెట్టానండి నేను. ఆనపకాయ పాదు అనుకుంటున్నాను. విత్తనాలు వేసినప్పుడు నేను ట్యాగ్ చేయలేదు, వెంటనే ఊరు వెళ్ళిపోయాను నేను ఇండియాకి. సో అంత ఫోకస్ చేయలేదన్నమాట. అసలు వేసినప్పుడు అయితే హోప్ లేదండి. అది మొక్క రావడం అది ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు నేను పాదు కూడా ఎక్కించాను అనమాట. పెద్ద పెద్ద ఆకులతో హెల్దీగానే కనిపిస్తుంది. ఒక్క ఆనపకాయ కాసినా చాలండి నాకు ఈ సంవత్సరానికి తృప్తి అయిపోతుంది. అలాగే ఇంకో సర్ప్రైజ్, నాకు గార్డెన్ ఎందుకు ఇష్టం అంటే ఎప్పుడు సర్ప్రైజులు వస్తూ ఉంటాయి అనమాట. చిన్న బెండకాయ చెట్టు అండి, అసలు దీనికి కాయలు కాస్తాయని కూడా హోప్ లేదు, కానీ వేసాను అనమాట. చూడండి 3 పిందులు వచ్చాయి బెండకాయలు. ఇది కూడా వంకాయ మొక్కలు చాలా పెట్టానండి. వంకాయలు కాస్తే ఎంత బాగుంటుందో. గార్డెన్ అయితే నిన్న చాలా బాగా క్లీన్ చేసామండి. మొత్తం గ్రాస్ కటింగ్ ఏంటి, ఫ్లోర్ అంతా తుడిచేసాం అనమాట. ఎంత క్లీన్ చేసినా ఒక పార్ట్ మట్టుకు కొంచెం బాగోదు. ఎందుకు అంటే ఆ పార్టే అక్కడ పెద్ద చెట్టు ఉంది కదా, ఆ పీజన్స్ ఇవన్నీ కూడా ఖరాబ్ చేస్తాయి అన్నమాట. బట్ పర్వాలేదండి, ఇది పేరెంట్స్ వస్తున్నారని చెప్పి నేను ఈ మొక్కలన్నీ వేసాను. వాళ్ళకంతా టైంపాస్ ఉంటుంది అని చెప్పి వాటితో పాటు ఇండోర్ ప్లాంట్స్ చాలా కొన్నానండి. కొన్న వెంటనే ఊరు వెళ్ళిపోయాను, ఇండియాకి వెళ్ళిపోయాం కదా. సో అన్నీ చచ్చిపోయినాయి, ఇంకా పీస్ లిల్లీ ఒకటే ఉందన్నమాట. దీన్ని మట్టుకు మనం ఒక చిన్న పిల్లోడు మా సమయాన్ని ఎలా సాకుతాను అలా సాకాలన్నమాట. ఇది కొంచెం డల్గా ఉందంటే ఎండ తక్కువ ఉందేమో, లేకపోతే దానికి బలం సరిపోలేదేమో, ఇలా అబ్జర్వ్ చేసుకుంటూనే ఉండాలి. దీన్ని అయితే ఒక 10 నిమిషాలు ఇలా ఎండలో పెడదామండి. ఇంకా రండి, ఇంట్లో అయితే శ్రమదానం స్టార్ట్ చేద్దాం. డీప్ క్లీనింగ్ చేయాలి. ఎవ్రీ 3-4 మంత్స్కి చేసుకుంటాం. ఎలాగ అమ్మ వస్తుంది, ఇల్లు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి ఫస్ట్ టైం మన పేరెంట్స్ ఇంటికి వస్తున్నారు, మన ఇల్లు చూపిస్తున్నాం అంటే ఎలా ఉండాలి, ప్రతి కార్నర్లో కూడా కాన్షియస్గా ఉంటాం కదా. ఫస్ట్ అయితే ఈ పెద్ద గ్లాస్ ఉంచేసారా, నీట్గా క్లీన్ చేసుకుంటే భలే ఉంటుందండి. ఇది గ్లాస్ డోర్ అని కూడా తెలియదు, తక్కువ వెళ్ళిపోయి నేనే కొట్టుకున్న రోజులు ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అయితే చైతన్య దీంతో స్టార్ట్ చేస్తాడు. చూసారు కదా, చైతన్య అయితే సోప్ పెట్టి అలా క్లీన్ చేస్తున్నాడు అనమాట. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలని ఉత్సాహం కూడా సమ్మర్లో వస్తుందండి. బ్రైట్ సన్నీ వెదర్లో చక్కగా ఇంటి పని తెలియకుండా చేసేసుకుంటాం. ఇవన్నీ చేయడానికి కూడా మనుషులు దొరుకుతారండి, మనకి ఏమీ కాదు. కానీ మేము చేసేది ఇద్దరం కూడా కూర్చొని చేసే జాబులు కదా. మండే టు ఫ్రైడే మాకు పెద్దగా ఎక్సర్సైజ్ ఏమి ఉండదు. సో వీకెండ్ వచ్చింది అంటే అసలు డెస్క్ మీద కూర్చోం మేము. ఏది కూర్చునే చేసే పనులు కాదు, అన్ని ఇంట్లో పనులన్నీ చేసుకుంటామండి. దానివల్ల మాకు సాటిస్ఫాక్షన్, మా ఇల్లు బాగుంది. రెండోది ఏంటంటే బాడీకి ఫుల్ ఎక్సర్సైజ్, అసలు మేము కూర్చోకుండా పని చేస్తాం అనమాట. చైతన్య విండో క్లీన్ చేసే లోపు నేను కబోర్డ్స్ క్లీన్ చేసేస్తున్నానండి. ఇవైతే నేను ఈజీగానే చేయగలను. మొత్తం ముగ్గురు, సమ్య, నేను, చైతన్య, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం అనమాట. మంచిగా పాటలు పెట్టుకుంటూ క్లీనింగ్ డే. మొత్తం అయితే క్లీన్ అయిపోయిందండి గ్లాస్ డోర్. నేను చెప్తే కానీ ఇక్కడ మీకు గ్లాస్ డోర్ ఉందో లేదో తెలియదు, అంత శుభ్రంగా అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ వచ్చి నేను రెగ్యులర్గా వాడే ర్యాక్ ఇదండి. దీన్ని శుభ్రంగా క్లీన్ చేయాలి. నెక్స్ట్ అలాగే స్పైస్ జార్స్ ఉంటాయి కదా కింద, ఈ ఏరియానే ఎక్కువ మెస్ అవుతా ఉంటుంది. ఈ 3 ర్యాక్స్ క్లీన్ చేస్తే కిచెన్ పార్ట్ అయిపోయినట్టే. నేను కబోర్డ్స్ ఆల్రెడీ తుడిచేసాను. సో చాలా మంది అడుగుతారండి అసలు చైతన్య ఎప్పుడు కుక్ చేయడా అని. సో బేసిక్గా ఏంటి అంటే మా ఇంట్లో ఎవరికి వచ్చిన పని వాళ్ళు చేసుకుంటాం. చైతన్య ఇల్లు ఆర్గనైజ్డ్గా నీట్గా ఉంచే బాధ్యత అంతా చైతన్య చూస్తాడు. నేను వంట చేస్తాను. అలాగే ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, ఇలా వెల్త్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా చైతన్య చూసుకుంటాడు. నేను పిల్లోని చూస్తాను. మేమిద్దరం కొలాబరేట్ చేసుకుంటూ ప్రతి పని చూస్తాం. మీరు కుకింగ్ చూస్తారు కదా, అది చూసి అంతా నేనే చేసేస్తానని అనుకుంటారండి. ఆ కుకింగ్కి బ్యాక్గ్రౌండ్ వెనకాల ఒక 1 hour మొత్తం కిచెన్ అంతా నీట్గా చేసి పెట్టి నాకు కిచెన్లో కుక్ చేయమంటాడు. సో మేమిద్దరం ఈక్వల్గా కొలాబరేట్ చేసుకుంటామండి ఏ పనైనా. చైతన్య చేయడా అని అనొద్దు, అందరికీ అన్నీ రావక్కర్లేదు కూడా. అదే మ్యారేజ్లో ఉన్న బ్యూటీ అండి. కొలాబరేషన్ ఎంత బాగుంటే మన మ్యారీడ్ లైఫ్ అంత బాగుంటుంది. కిచెన్ ర్యాక్స్ అయితే క్లీనింగ్ చేస్తాడండి చైతన్య. ఆఫ్టర్ క్లీనింగ్ చూడండి ఎంత బాగుందో. హాబ్ కూడా నీట్గా పెట్టేశాడు అనమాట. కిచెన్ పని అయిపోయింది కదండి. ఇప్పుడైతే వాషింగ్ మిషన్ దగ్గరికి వచ్చాం అనమాట. వాషింగ్ మిషన్ అయితే సమ్యాన్ బట్టలు, బెడ్షీట్స్, ఇవి అవి చాలా ఉంటాయి. ఒక 2 వాయిలు అయితే పడతాయి అనమాట. మేము కాస్కోకి వెళ్ళినప్పుడు ఈ డిటర్జెంట్స్ ఇవన్నీ కూడా బల్క్లో తెచ్చుకొని పెట్టుకుంటాం అనమాట. కంఫర్ట్ అని వేస్తాం కదా బట్టలు మంచిగా వాసన రావడానికి. సో అదే ఇది. యాక్చువల్గా మాది ఇక్కడ వాషింగ్ మిషన్, ఇది డ్రయర్ అండి. బేసికల్గా వింటర్స్లో వాడతాం కానీ సమ్మర్లో తక్కువే. కానీ ఈ మధ్యకాలంలో వెదర్ అస్సలు బాగోట్లేదు. సో డ్రయర్ అయితే అవసరం పడుతుంది. సో ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేసుకుందాం. ఏం లేదండి, ఈజీగానే వైల్డ్ కౌట్ సాల్మన్ తీసాను బయటికి, దాంతో సాటే వెజిటబుల్స్ అంతే. ఇలా ఫిల్లెట్ దొరుకుతుంది అనమాట. ఇందులో బోన్స్ ఏమి ఉండవు, పిల్లలకు కూడా తినిపించేయచ్చు.
వైల్డ్ అలాస్కన్ సామన్ అనమాట. ఈ బీన్స్ మొన్న గార్డెన్లో హార్వెస్ట్ చేశాను కదండి, చూడండి ఎంత బాగున్నాయో, ఎక్కడ ఒక పుచ్చు కానీ ఏమీ లేకుండా లేత బీన్స్. ఇలా 5, 6 వస్తాయండి ఇంచుమించు 2 రోజులకు ఒకసారి. నేనైతే వెజిటబుల్స్ అయితే చాప్ చేసుకుంటున్నాను, చైతన్య అయితే ఫిష్ క్లీన్ చేస్తున్నాడు. వెజిటబుల్స్ అన్నీ కూడా చాప్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు చేప మ్యారినేట్ చేద్దాం. బేసిక్ మసాలా రండి, కొంచెం కారం, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం సాల్ట్. సీ ఫుడ్లో దేనికైనా సరే నేను లెమన్ వాడతానండి, హాఫ్ లెమన్, కొంచెం గరం మసాలా. ఇవన్నీ శుభ్రంగా కలిపేసుకొని ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే అడ్జస్ట్ చేసుకొని ఫిష్ మ్యారినేట్ చేసాడు. జస్ట్ వేపుకునే ముందే చేస్తానండి, ఇదేం మ్యారినేట్ చేసి పక్కన కూడా పెట్టుకోవట్లేదు. మేము ప్రతి మీల్లో కూడా ప్రోటీన్, ఫైబర్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటామండి. కార్బ్స్ తీసుకుంటాం కానీ తక్కువ పోర్షన్లో తీసుకుంటాం అనమాట. మేము కూడా వీకెండ్స్ బిర్యానీలు ఎంజాయ్ చేస్తాం, కానీ మండే టు ఫ్రైడే ఆల్మోస్ట్ వీక్లో 5 days మటుకు కంప్లీట్గా హెల్తీగా తింటాం. మ్యారినేషన్ అయితే అయిపోయింది. పాన్ వేడి చేసుకొని ఫ్రై చేద్దాం. ఐరన్ తవా అయితే పెట్టుకుంటున్నానండి. కొంచెం ఆయిల్, కొంచెం ఆర్గానిక్ బటర్ అండి, కొంచెం కరివేపాకు, కొన్ని ఆనియన్స్, కొంచెం రఫ్గా చాప్ చేసిన గార్లిక్, ఒక 2 పచ్చిమిర్చి. ఒక్క నిమిషం ఇలా ఫ్రై అయిన తర్వాత ఫిష్ పీసెస్ పెట్టుకుందాం. ఒక పక్కన ఫిష్ అయితే కుక్ అవుతుందండి, ఒక 10 minutes పడుతుంది. ఈ లోపు అయితే మనం వెజిటబుల్స్ ఆర్డర్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేస్తాను, ఎగ్ కూడా వేస్తున్నాను ఇందులో. ఒక 2 eggs, ఒక్కసారి వెనక్కి తిప్పుకుందాం. వావ్, మంచి కలర్ వచ్చింది. ఈ ఎగ్ ప్లేస్లో మీరు చికెన్ కీమా, మటన్ కీమా ఏదైనా వేసుకోవచ్చు. కుకింగ్ టైం తక్కువే కదా, సరిపోతుంది. ఎగ్కి సరిపడా సాల్ట్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఆయిల్, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం గార్లిక్, ఆనియన్స్. క్విక్గా చేసుకోవచ్చండి, నేను సూపర్గా బ్రౌన్గా ఏం ఫ్రై అవ్వక్కర్లేదు. నెక్స్ట్ వేసేద్దాం వెజిటబుల్స్ అన్ని. బీన్స్, అలాగే క్యారెట్స్ చిన్నగా చాప్ చేశాను కదండి, కుక్ అయిపోతాయి అన్నమాట. ఇవి బాయిల్ చేసినవి కాదు, రావే. ఒక 5 నిమిషాలు వేయించుకుంటే ఇవన్నీ మగ్గిపోతాయండి. క్యారెట్, బీన్స్. ఫిష్ ఫ్రై అయితే అయిపోయిందండి, నేను కట్టేసుకుంటాను. ఇంకొక 2 minutes అవుతుంది అనగా కట్టేస్తాను, ఎందుకంటే ఐరన్ తవా వేడిగా ఉంటుంది, సరిపోతుంది అనమాట. ఒక 2 నిమిషాలు ఇలా మూత పెడుతున్నానండి అవి మగ్గడానికి. ఒక 5 minutes ఇలా మగ్గిన తర్వాత మష్రూమ్స్, బెల్ పెప్పర్స్ వేసేస్తున్నాను. వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోయినాయండి. ఇంకా లాస్ట్లో బ్రకోలీ ఆల్రెడీ నేను ఉడకబెట్టినవి అనమాట. ఇవి ఇందులో ఎగ్ కూడా వేసేద్దాం. స్పైసీకి సరిపడా చిల్లీ ఫ్లేక్స్, వెజిటబుల్స్కి సరిపడా సాల్ట్. ఇది మీకు నచ్చితే వేసుకోండి, మాకు ఇష్టం చిల్లీ ఆయిల్, హోమ్ మేడ్ చిల్లీ ఆయిల్. లాస్ట్లో ఉల్లికాడలు ఒక్కసారి ఫ్రై చేసుకొని ఇంకా లాస్ట్ 2 minutesలో దింపేసుకోవడమే. ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయండి. ఫస్ట్ అయితే లంచ్ చేసేసి కార్ వాష్కి వెళ్ళాలి, అలాగే పెట్రోల్ వేయించాలి. కార్ వాష్ కూడా చూపిస్తాను మీకు కుదిరితే. టర్న్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందామండి. వీకెండ్ అంటే నాకు చాలా ఇష్టం అండి, ఎందుకంటే నచ్చిన పని చేసుకుంటాం, నచ్చినప్పుడు తింటాం, నాకు కావాల్సినవన్నీ తింటాం అనమాట. హ్యాపీగా రిలాక్స్గా పని చేసుకున్నాం. ఇంకా చాలా పనులు ఉన్నాయి, బట్ దట్స్ ఫైన్. ఒక డెలీషియస్ మీల్ ఎంజాయ్ చేసి ఒక 1/2 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ పని చేసుకుంటాం. మమ్మల్ని ఎవరు ఫోర్స్ చేసే వాళ్ళు ఉండరు, హ్యాపీ అనమాట. సో ఈ మీల్ కాస్ట్లీ మీల్స్ చూపిస్తున్నారు అంటారు, మన ఆరోగ్యం కన్నా కాస్ట్లీ ఏం కాదండి. ఇప్పుడు మనకి ఏదైనా అనారోగ్యం వస్తే 20 lakhs 30 lakhs బిల్స్ అవుతున్నాయి కదా. సో మీరు అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఇదేం పెద్ద కాస్ట్లీ కాదు. బీన్స్ మనం తెచ్చుకున్న కూరగాయలే కదా, క్యారెట్స్, మష్రూమ్స్ ఇవన్నీ మనం తెచ్చుకున్నవి. గుడ్ ఎక్స్ట్రా వేసాను, గుడ్డు మనం తింటాం కదా, వీక్లీ 2-3 times అయినా తింటాం కదా, ఆ గుడ్డు ఇందులో వేసాను. ఫిష్ ఫ్రై, ఓకే ఫిష్ కాస్ట్లీ అనుకుంటే పోనీ చికెన్, అది కూడా కాస్ట్లీ అనుకుంటే పోనీ పన్నీర్, లేదంటే కొన్ని శనగలో ఏవోటి వేసుకొని తినచ్చు. సో మనకు మనసు ఉంటే మార్గం ఉంటుందండి. మా బడ్జెట్లోనే ఉంటుంది, ఇదే మాకు అవుట్ ఆఫ్ ది బడ్జెట్ ఏం అవ్వదు కదా చేద్దాం. మామూలు ఇంగ్రీడియంట్స్ కొనుక్కుంటే మేబీ ఒక 100 pounds అయితే, మంచి వేరియేషన్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కొనుక్కోవాలంటే కొంచెం ఎక్కువ అవుతుంది, మేబీ 200 pounds అవుతుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి హెల్త్ కావాలంటే మంచి ఫుడ్ తినాలండి, అదొకటే మేము అనుకుంటాం అనమాట. ఇదే మంచి ఫుడ్ ఎక్కువ పోర్షన్స్లో మేము తినేస్తాం. సో అప్పుడు మాకు జంక్ తినాలని మాకు అనిపించదు అనమాట. ఈ ప్రోటీన్ అది కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. అసలు చెప్పాలంటే నేను అసలు వెజిటబుల్స్ అనేది తినేవాడిని కదా ఇది వరకు, బట్ నాకు ఎందుకో తెలియదు ఇక్కడ వెజిటబుల్స్ ఇవన్నీ ఈ స్టైల్లో చేస్తే నాకు ఇష్టం అనమాట. ఇలా సాటేస్లో చేసినా ఇలా చేసినా బాగా ఇష్టం. సో తను అలా చేస్తూ ఉంటుంది. మీరు చెప్తే నమ్మరండి, మేము ఇంకా 30-40 ఉన్నాం కదా. మా నైబర్స్ ఉంటారు ఇటుపక్క, ఆయనకి వాళ్ళకి ఒక 80 years కపుల్, వీళ్ళకి 65-60 అలా ఉంటారనమాట.
వాళ్ళు ఎన్ని పనులు చేసుకుంటారో, ఎంత హాయిగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, వాక్కి వెళ్తారు, అన్నీ చేస్తారు. వాళ్ళకి అసలు 65 ఇయర్స్ వాళ్ళకైతే మిడిల్ ఏజ్ అంటారు, వాళ్ళకి అసలు ఓల్డే కాదు. సో మనం 65కి మూల పడిపోతాం. ఏంటంటే వాళ్ళు చక్కటి ఫుడ్ తింటారు, చక్కగా పని చేస్తారు. నాకు వాళ్ళే ఇన్స్పిరేషన్ అండి. అట్లీస్ట్ ఒక 70s వరకైనా మన పైన మనకు చేసుకునేలా ఉంటే చాలు మా డ్రీమ్, ఇంకేమీ అక్కర్లే. మనమేమో వయసులో ఉన్నప్పుడు ఉరకా బరకా తినేసి ఏవి పడితే జంక్ ఇవి అవి వేసి బాడీని చాలా హామ్ చేసి కష్టపెట్టి ఇప్పుడు 60sలో నీకు వర్క్ అవ్వట్లేదంటే ఎందుకు వర్క్ అవుతుంది? సో అదే అనమాట, బాడీ ఏది వదలదండి. మనం చేసిన తప్పులు నెక్స్ట్ 10 yearsలో కనిపిస్తాయి, క్లియర్గా కనిపిస్తాయి. సో మేము కొంచెం జాగ్రత్తగా తింటాం అనమాట. జాగ్రత్త ఇంకా చాలా డెలిషియస్గా ఉంటాయండి ఇవి. హ్యాపీగా లంచ్ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడైతే కార్ వాష్కి వెళ్దామండి. ఇక్కడ కూడా మాకు లాన్ ఉంటుంది అనమాట, ఫ్రంట్ సైడ్ డ్రైవ్వేది, ఇది ఎక్కడి నుంచి అక్కడ వరకు ఉంటుంది. సో ఇది కూడా చైతన్య నేను అంతా క్లీన్ చేసి పెట్టేశాడు అనమాట. ఎవ్రీ 2 weeksకి క్లీన్ చేయాలండి, ఫ్రంట్ బ్యాక్ కూడా. సో ఈ పని అంతా అయిపోయింది. సో సరదాగా అయితే డ్రైవ్కి వెళ్తారండి. కార్ వాష్ పని అయితే అవ్వలేదండి, వాళ్ళు ఎర్లీగా క్లోజ్ చేస్తారంట. దట్స్ ఫైన్ అండి, రేపు మార్నింగే వెళ్ళి చేయించుకుందాం. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. మా మదర్ వచ్చినవి ఇవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను కంటిన్యూస్గా. సో మీరు లాంగ్ వీడియోస్ అడుగుతున్నారు కదా, హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.